వెజిటేబుల్స్ ఇంకోటి ఏంటంటే మాకు ఇవాళ మేము ఇంత ఎందుకు ఈ వాటర్ ఉందని వాటర్ లేకపోతే ఏం చేయలేము కదా మేడం. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సరే మొత్తం మీద ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా అనేది ఉంటుంది మేడం. కూరగాయలు వెజిటబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ఒక 2 టాపర్స్ ఇచ్చేసారు. ఆర్మీగారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా హోమ్స్ ఒకటి టార్పింగ్ కూడా సబ్సిడీ టమాటా, వంకాయ, ఆల్ వెజిటేబుల్ స్టేకింగ్ మేడం. మన కింద పారకుండా విత్ స్టేకింగ్ వెళ్ళొచ్చు మేడం. ఇక్కడ నుంచి ఇప్పుడు హీట్ కదా మేడం, ఎక్కువ వేడి వల్ల గ్రోత్ అనేది రాదు ఎక్కువ. ఆ మల్చింగ్ అనేది పేపర్ అనేది కొద్దిగా వేడి ఉంటుంది మేడం. ఆ వేడి వల్ల ఏంటంటే ఇంత ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవు ఉండాలని కొంతమంది వాళ్ళకు చేతగాక వాళ్ళ అల్లుళ్ళకు బిడ్డలకు అట్లా ఇచ్చారు. కానీ మొత్తం మీద ఆయన ఇచ్చినది 80% కాన్సెప్ట్ మేడం. ధర్మరెడ్డి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇది మనకు ఇక్కడ ప్రతి ఫీల్డ్ లో కూడా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఉంటాయి మేడం. వీళ్ళు లోకల్ ఎక్కడ మార్కెట్ ఉంటే ప్రతి మార్కెట్కి ఇక్కడ కూరగాయలు తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేసుకొని ఇలా సీజన్ వారీగా పెడుతున్నారా మీరు? మాడిపోతుంది ఇట్లా ఉడికినట్టు సార్. మీరు చెప్పేది లాస్ట్ స్టేజ్ కదా, ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఆల్రెడీ హార్వెస్ట్ కాకుండా ఇది ఇట్లా నీడ ఉండి నీడ లోపల మంచిగా వస్తుంది. ఇది షేడ్ నెట్ పెట్టట్లేదా మీరు? షేడ్ నెట్ అది అంటే ఇది ముందు అప్పుడు పెట్టిన క్రాప్ మేడం. ఇది ఇప్పుడు కొత్త క్రాప్ పెట్టచ్చు. ఇది చలికాలం పంట. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎగురు వస్తుంది. దీనికి వస్తుంది మళ్ళీ. పాత చెడిపోయింది మేడం. చెడిపోతే మాకు ఒక 18 లక్షలు రిప్లేస్మెంట్ కిందకి ఇచ్చారు. మళ్ళీ అది సరిపోదని చెప్తే మళ్ళీ 36 లక్షలు శాంక్షన్ చేశారు. అది కూడా సరిపోదంటే అప్పుడు బాబు ఫ్రెండ్ ఏం చేశారంటే అది మొత్తం చెడిపోయింది కదా అనేది మళ్ళీ కొత్త స్కీమ్ ఇచ్చారు మేడం. కొత్త స్కీమ్ ఇస్తే మేము పాత స్కీమ్ని మేము వాడుకుంటున్నాము. అచ్చనపల్లి విలేజ్ వాళ్ళు మాకు కూడా స్కీమ్ కావాలంటే వాళ్ళు కొత్త స్కీమ్ వాళ్ళకి అయిపోయినాం. ఇప్పుడు మా దగ్గర పాత స్కీమ్ మేము వాడుకుంటున్నాం. అది మొత్తం రిపేర్ ఉండే మేడము. మా సొంత డబ్బులతో మేము రైతులు కమిటీ చేసుకొని మేము అందరం డబ్బులు జమ చేసుకొని ఆ లైన్ రిపేర్ చేసుకొని మేము వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతకుముందు 10 years కాలేదు మేడం. అంత 10 years కాలేదు మేడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా 25 లో పెట్టాం మేడం. అంటే ఆర్నగర్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మేము ఏం చేశాం మేడం అంటే ఇక్కడ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా